మీరు బీయింగ్ ఏ మినిస్టర్గా ఉండి మీ కుటుంబ సభ్యులు ప్రధానంగా మీ కుమారుడు మీరు అక్కడి నుంచి రిటైర్ అయిన రాఘవ కన్స్ట్రక్షన్కి వందల వేల కోట్ల రూపాయల టెండర్లన్నీ తీసుకుపోతున్నారు. ఇది క్విట్ ప్రోకో కాక ఏంటి అనేది ఆరోపణ. రెండు విషయాలు. నేను ఒక మంత్రిని, ఏదైతే వీళ్ళు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారు, నేను గతంలో ఛాలెంజ్ చేశాను, మళ్ళీ చేస్తున్నారు. 2 పాయింట్లకు వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ పాయింట్, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచి మీ మాయమాటలు నమ్మి మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీరు అనేక వేదికల మీద శ్రీనివాసరెడ్డికి ఇన్ని కోట్ల వర్క్ ఇచ్చాము, అన్ని కోట్ల వర్క్ ఇచ్చామన్నప్పుడు ఆ రోజు ఇది వర్తించదా? దానికి మీరు సమాధానం చెప్పాలా. ఆ రోజు మీరు మంత్రి కాదు, ఆ రోజు మంత్రి అవ్వక్కల. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఒక ప్రజాప్రతినిధినే కదా నేను. మీకు అనిపించలేదా? రెండవది, ఏదైతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్లో శ్రీనివాసరెడ్డి కొడుకో శ్రీనివాసరెడ్డి భార్య డైరెక్టర్లుగానో మెంబర్లుగా ఉన్నారంటే ఛాలెంజ్ లేరా? పక్కా చూసుకోండి, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఎప్పుడో నేను మంత్రి కంటే ముందే వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. రాఘవ కన్స్ట్రక్షన్లో బినామీలు వచ్చారా? బినామీలు ఎవరు లేరు. నా సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నాడో మొదటి నుంచి ఉన్నతను ఆ కంపెనీ తను రన్ చేస్తున్నాడు. ఎప్పుడు నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా తనే మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. కానీ మీరు రక్త సంబంధికులే కదా. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఒకటి మూడోది కూడా చెప్తున్నా. నేను ఒక మంత్రిని అయ్యుండి ఏది ఎలా వస్తుందో తెలియనంత అమాయకుడిని కాదు, వచ్చుద్ది అని తెలిసి కూడా నేను వర్కులు తీసుకునే అంత తెలివి తక్కువని కాదు. ప్రతి సబ్జెక్టు లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటేనే వ్యాపారం నుంచి వచ్చినోడిని, వ్యవసాయం నుంచి చేసి వచ్చినోడిని, కష్టం తెలిసినోడిని, సమస్య పరిష్కారం ఉంటేనే ఏలు పెడతాము, వ్యాపారం చేస్తాము. నేనైనా రాయలకు చెప్తున్నా, నా కుటుంబం వ్యాపారంలో ఉందని చెప్తున్నా. మీరేం వ్యాపారం చేసి సంపాదించారు 2 లక్షల కోట్లు? ఎవరిని అడుగుతున్నారు? ఇది ప్రతిపక్షంలో ఉండే ఎవరైతే నా మీద గుడ్డగాలు చేర్చే వాళ్ళని అడుగుతున్నా. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం యాడి లక్షల కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. ఏం అఫిడవిట్ పెట్టారు కదా, లాస్ట్ టైం 34 కోట్లు ఉన్నట్టుంది కదా అఫిడవిట్లో. మరి ఉన్న ఆస్తులన్నీ బయటకు తీద్దామా? తీపిస్తారా? విదేశాలు టైం వచ్చినప్పుడు ఎట్లా తప్పదులే, ఎట్లా తప్పదు. రజనీకాంత్ గారు ఏ విదేశాల్లో ఏ దేశాల్లో డబ్బున్నా 7 లోకాల అవతలున్నా తప్పదు కదా అది. సో మీరు ప్రధానంగా మీరు ఇందాక అంటున్నారు మీ బ్రదర్కి మొత్తం వెళ్ళింది అని చెప్పి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ పాత కంపెనీ మీరు విధానపరమైన, ఇంతకుముందు అంటారు మీరు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మంత్రి అని అంటే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, కీలక నిర్ణయాలన్నింటిలో మీరు భాగస్వామిగా ఉండి మీ ఎక్స్ కంపెనీయో, మీరు గతంలో ఉన్న కంపెనీయో, మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్న కంపెనీయో, ఈరోజు మీ తమ్ముడు ఉన్న కంపెనీయో బెనిఫిట్ అవటం అనేది ఇది లీగల్గా లేదు మోరల్గా ఎంతవరకు కరెక్ట్? సార్, నేను ఎంపీ అయిన తర్వాతనో మంత్రి అయిన తర్వాతనో కాంట్రాక్టర్ని కాదు సార్. ముందు రైతుని, రైతు తర్వాత కాంట్రాక్టర్ని, కాంట్రాక్టర్ అయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి మొత్తం 12 ఏళ్ళు సార్. 12 ఏళ్ళు నా రాజకీయాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్. అంతకుముందు నేను కాంట్రాక్టర్ని, అంతకుముందు రైతుని. దీంట్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేనేదో వ్యాపారం చేయట్లేదు సార్, రాజకీయాలను అడ్డం పెట్టుకొని. పైగా నేనేమీ చేయట్లేదు. ఇవాళ నా తమ్ముడు అనేది అంటే వాళ్ళలాగా ఏంటి దోచుకోమంటారా? జనం మీద వ్యాపారం, వాళ్ళు చేసే వ్యాపారం అది కూడా చేసుకోవటం తప్పు అయితే చెప్పండి. తప్పు అయితే నిజంగానే తప్పు అయితే మీరు ఏం గెలకాలంటారు? గెలుకుతూనే ఉంటారు కదా, గెలకమని అంటాను కదా. రాయం రాడి మీరు ఏది ద గ్రేట్ మంత్రి గారు చెప్తుండే కదా, ఆ కేసులో ఆయన ఉద్యోగం పీకుద్ది, ఈ కేసులో నా ఉద్యోగం, మరి పీకిచ్చు. ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు కదా రజనీకాంత్ గారు. ఏదైతే వర్కులు అంటున్నామో ఇది సీక్రెట్గానో ఇతరత్ర చేసింది కాదు.